ఈ రోజు మనం చైనాలోని షాంఘైలో ఉన్న ఒక బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కి వచ్చాం. ఇది బుల్లెట్ ట్రైన్ అండ్ ఇక్కడ నుంచి మనం బీజింగ్ వెళ్ళబోతున్నాం. సో షాంఘై నుంచి బీజింగ్ కి అరౌండ్ 1220 కిలోమీటర్లు అండ్ దీన్ని మనం 4 hours 30 minutes లో కవర్ చేయబోతున్నాం. సో దీని స్పీడ్ ఎలా ఉంటుంది అండ్ దీంట్లో ఉన్న ఇంకేమేం ఫీచర్స్ ఉన్నాయో ఇవన్నీ మనం ఈ రోజు వీడియోలో చూద్దాం. ఈ ట్రైన్ చుట్టానికి మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా ఉంటుంది అండ్ లోపల మాత్రం వీళ్ళ మెయింటెనెన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఎక్కడ కూడా చిన్న డస్ట్ గానీ లేదంటే చెత్త గానీ పడేసిన దాఖలాలు అయితే నాకు కనిపించలేదు. అండ్ సీట్స్ కూడా చాలా విశాలంగా ఉంటాయి, అలాగే పెద్దగా ఉంటాయి, రెక్లైన్ అవుతాయి. అలాగే మనకి చూడటానికి మాత్రం ఒక ఏసీ రూమ్ లో కూర్చున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ట్రైన్ లో కూడా మనకి రెగ్యులర్ గా మన ఇండియన్ ట్రైన్స్ తో వచ్చినట్టే కాఫీలు టీలు అమ్మడానికి వస్తారు. కాకపోతే ఇక్కడ స్టార్ బక్స్ లాంటివి కాఫీలు కూడా అమ్ముతారు. సూటు బూట్ వేసుకొని చాలా నీట్ గా వీళ్ళు ఈ కాఫీలు టీలు స్నాక్స్ లాంటివి అమ్ముతూ ఉంటారు. అండ్ ట్రైన్ లోపల పైన మనకి స్పీడ్ ఎంత వెళ్తుంది, నెక్స్ట్ స్టేషన్ ఏంటి, అలాగే మనకి బయట టెంపరేచర్ ఎలా ఉంది, లోపల టెంపరేచర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా మనకి స్క్రోల్ చేస్తూ చూపిస్తూ ఉంటారు. జస్ట్ లైక్ మన మెట్రో ట్రైన్ లాగే ఉంటుంది అనమాట. 4 గంటల ప్రయాణం చేసిన ఫీలింగ్ అయితే అస్సలు లేదు. ఎందుకంటే ఒక ఏసీ రూమ్ లో రిలాక్స్ గా కూర్చొని పోతున్నట్టుంది. అండ్ ఇది 350 కిలోమీటర్ స్పీడ్ అయినప్పుడు కూడా మనకి అసలు స్పీడ్ లో పోతున్న ఫీలింగ్ అయితే అస్సలు లేదు. అండ్ ఈ ట్రైన్స్ లో నాకు బాగా నచ్చిన ఇంకొక మంచి విషయం ఏంటంటే వీళ్ళ ట్రాక్షన్ టెక్నాలజీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. మన ట్రైన్లు పోతున్నప్పుడు టక్క టక్క కానీ పట్టాలు కొట్టుకున్న సౌండ్ వస్తూ ఉంటది కదా, ఇక్కడ 1200 కిలోమీటర్లలో ఒక్క సెకండ్ కాదుగా, ఒక్కసారి కాదు కదా, ఎప్పుడు మనకు అలాంటి సౌండ్ లేదు. ఒక స్మూత్ ఆపరేషన్ చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ వీళ్ళ బ్రేకింగ్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, ఎక్సలెంట్ అనమాట. చాలా మంచి ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 2:20 అయింది. మనం 10 o'clock కి స్టార్ట్ అయినాం. సో 4 hours 20 minutes పట్టింది. ఇంకా దిగడానికి మనకు ఒక 10 minutes అనుకోండి. ఎగ్జాక్ట్గా 4 hours 30 minutes లో మనం 1200 kilometers వచ్చేసినాం అనమాట. సో చాలా బాగుంది కదా. సో ఇండియాలో కూడా ఇలాంటి ట్రైన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మాత్రం మర్చిపోవద్దు.